सीने में समा लेना बाबा मेरी यादों को सीने में समा लेना बस तुझ में ही खो जाऊं यूं गले से लगा लेना बाबा मेरी यादों को सीने में समा लेना बाबा मेरी यादों को सीने में समा लेना। ఓం శాంతి. డేట్ 26/4/22. बाबा చెప్తున్నారు, मीठे बच्चे ऊंच पद पाना है तो आत्मा में ज्ञान का पेट्रोल भरते जाओ. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఉన్నతమైన పదవి పొందాలి అంటే ఆత్మలో జ్ఞానం అనే పెట్రోలు నింపుకోండి. ఉన్నతమైన పదవి పొందాలి అంటే ఆత్మలో జ్ఞానం అనే పెట్రోల్ నింపుకోండి. ऊंच पद पाना है तो आत्मा में ज्ञान का पेट्रोल भरते जाओ. सवेरे सवेरे उठकर बाप को याद करो. ఉదయాన్నే లెగిచ్చి బాబాను జ్ఞాపకం చేయండి. ఉదయాన్నే లెగిచ్చి బాబాను జ్ఞాపకం చేయండి. कोई भी उल्टी चलन नहीं चलो. ఏ ఉల్టా నడవడికలు నడవకండి. कोई भी उल्टी चलन नहीं चलो. ऊंच पद पाना है तो आत्मा में ज्ञान का पेट्रोल भरते जाओ. सवेरे सवेरे उठकर बाप को याद करो. कोई भी उल्टी चलन नहीं चलो. ఉన్నతమైన పదవి పొందాలి అంటే ఆత్మలో జ్ఞానం అనే పెట్రోల్ నింపుకోండి. ఉదయాన్నే లెగిచ్చి బాబాను జ్ఞాపకం చేయండి. ఏ ఉల్టా నడవడికలు నడవకండి. प्रश्न, बाबा हर बच्चों की जन्म पत्री जानती हुई भी सुनाते नहीं क्यों? बाबा हर बच्चों की जन्म पत्री जानती हुई भी सुनाते नहीं क्यों? బాబా ప్రతి ఒక్కరు జన్మ పత్రిక కోసం బాబాకు తెలిసినప్పటికీ కూడా వినిపించరు. ఎందుకు? బాబాకు ప్రతి ఒక్కరి జన్మ పత్రిక కోసం తెలిసినప్పటికీ కూడా వినిపించరు. ఎందుకు? బాబా చెప్తున్నారు జవాబు, क्योंकि बाबा कहती मैं हूँ शिक्षक, मेरे काम है तुम बच्चों को शिक्षा देकर सुधारना. ఎందుకంటే బాబా చెప్తున్నారు, నేను శిక్షకుడిని, నా పని మీ పిల్లలకు శిక్షణ ఇచ్చి మిమ్మల్ని పరివర్తన చేయటం. क्योंकि बाबा कहती मैं हूँ शिक्षक, मेरे काम है तुम बच्चों को शिक्षा देकर सुधारना. నేను శిక్షకుడిని కాబట్టి నా యొక్క పనియే మీ పిల్లలకు శిక్షణ ఇచ్చి మార్చటం. बाकी तुम्हारी अंदर क्या है वो मैं नहीं सुनाऊंगी. కానీ మీ లోపల ఏముంది అనేది అదైతే నేను వినిపించను. बाकी तुम्हारी अंदर क्या है यह मैं सुनाऊंगा नहीं. మీ లోపల ఏముంది అనేది అదైతే నేను వినిపించను. आत्मा को इंजेक्शन लगाने ना कि शरीर का बीमारी ठीक करने.
ఆత్మకు నేను ఇంజెక్షన్ వేస్తాను, అంతేగాని శరీరం యొక్క రోగాలనేమి నయం చేయను. मैं आया हूँ आत्मा को इंजेक्शन लगाने, ना कि शरीर का बीमारी ठीक करने. నేను వచ్చిందే ఆత్మకు ఇంజెక్షన్ వేయటానికి, జ్ఞానం అనే ఇంజెక్షన్ వేయటానికి, అంతేగాని శరీరం యొక్క రోగాలని నయం చేయటానికి కాదు. అంతేకాని శరీరం యొక్క రోగాలను నయం చేయటానికి కాదు. सेकंड प्रश्न, तुम बच्चे अभी किस बात से डरते नहीं हो, क्यों? तुम बच्चे अभी किस बात से डरते नहीं हो, क्यों? మీ పిల్లలు ఇప్పుడు ఏ విషయంలో భయపడరు, ఎందుకు? సెకండ్ ప్రశ్న, మీ పిల్లలు ఇప్పుడు ఏ విషయంలోని భయపడరు, ఎందుకు? ఏ విషయంలో భయపడరు, ఎందుకు భయపడరు? उत्तर, तुम अभी इस पुरानी शरीर को छोड़ने से डरती नहीं हो. మీరు ఇప్పుడు ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టడంలో భయపడరు. तुम अभी इस पुरानी शरीर को छोड़ने से डरती नहीं हो. మీరు ఇప్పుడు ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టడంలో భయపడరు. क्योंकि तुम्हारी बुद्धि में है हम आत्मा అవినాశి है. ఎందుకంటే మీ బుద్ధిలో ఇదే ఉంటుంది, మేము ఆత్మలం అవినాశి. ఎందుకంటే మీ బుద్ధిలో ఇదే ఉంటుంది, మేము ఆత్మలం అవినాశి. क्योंकि तुम्हारी बुद्धि में है हम आत्मा अविनाशी है. बाकी ये पुराना शरीर बल चला जाए, हमें तो वापस घर जाना है. భలే ఈ పాత శరీరం వెళ్ళిపోయినప్పటికీ మేమైతే తిరిగి ఇంటికి వెళ్ళాలి. భలే ఈ పాత శరీరం వెళ్ళిపోయినప్పటికీ మేమైతే తిరిగి ఇంటికి వెళ్ళాలి. बाकी ये पुराना शरीर बल चला जाए, हमें तो वापस घर जाना है. ఈ పాత శరీరము వెళ్ళిపోయినప్పటికీ కానీ మేమైతే తిరిగి ఇంటికి వెళ్ళాలి. हम अशरीरी आत्मा है, మేము అశరీరీ ఆత్మలము. మేము అశరీరీ ఆత్మలము. बाकी इस शरीर में रहती बाप से ज्ञान अमृत पी रही है. కానీ ఈ శరీరంలో ఉంటూ బాబా ద్వారా జ్ఞాన అమృతాన్ని త్రాగుతూ ఉన్నాం. మేము అశరీరీ ఆత్మలము, ఈ శరీరంలో ఉంటూ బాబా ద్వారా జ్ఞాన అమృతాన్ని త్రాగుతూ ఉన్నాం. इसलिए బాబా कहते बच्चे सदा जीते रहो. అందువలన బాబా చెప్తున్నారు, పిల్లలారా సదా జీవించి ఉండండి. అందువలన బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా సదా జీవించి ఉండండి. సర్వీసేబుల్ బనోతా ఆయు బడితి జాయిగి. సర్వీసేబుల్ పిల్లలుగా అయినట్లయితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. సదా జీవించి ఉండండి. మరియు సర్వీసేబుల్ పిల్లలుగా అయినట్లయితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఏంటి రెండో ప్రశ్న జవాబు? ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టడంలో ఇప్పుడు మీకు భయం ఉండకూడదు. ఎందుకు? ఎందుకంటే మీ బుద్ధిలో ఉండాలి మేము ఆత్మ అవినాశి ఆత్మలము అని. భలే ఈ పాత శరీరం వెళ్ళిపోయినప్పటికీ కానీ మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి. మేము అశరీరీ ఆత్మలము, కానీ ఈ శరీరంలో ఉంటూ జ్ఞాన అమృతాన్ని త్రాగుతూ ఉన్నాం. అందువలన బాబా చెప్తున్నారు, పిల్లలారా సదా జీవించి ఉండండి మరియు సర్వీసేబుల్ పిల్లలుగా తయారవ్వండి. అప్పుడే మీ యొక్క ఆయుష్ పెరుగుతుంది అంటున్నారు బాబా. గీత్ బచ్పన్ కా దిన్ బులానా దేనా. ఈరోజు పాట, చిన్ననాటి దినాలని ఎప్పుడు మర్చిపోకండి. ఓం శాంతి. बच्चों ने गीत सुना जिसको अब मम्मा बाबा कहती है उनको बोलना नहीं है. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు పాట విన్నారు కదా, ఎవరిని అయితే మనము తల్లి తండ్రి అని చెప్తున్నామో వాళ్ళని మర్చిపోకూడదు అంటున్నారు బాబా.
गीत जिन्होंने बनाया है वो तो अर्थ को समझती नहीं, ये निश्चय ही नहीं है कि हम उसी परमपिता परमात्मा की संतान है। మరి బాబా ఏం చెప్తున్నారు, ఈ పాటలు ఎవరైతే తయారు చేశారో తయారు చేసే వాళ్ళకి కూడా దాని అర్థం తెలియదు, మరి వాళ్ళకి ఈ నిశ్చయం కూడా లేదు. ఆ పరంపిత పరమాత్మని యొక్క సంతానం మేము అన్న నిశ్చయం కూడా లేదు. उसी परमपिता परमात्मा को पतित को पावन बनाने के लिए आना पड़ता है. कितना ऊंच सर्विस पर आती है. ఆ పరంపిత పరమాత్మయే మనల్ని పతితులని పావనంగా తయారు చేయటం కోసం రావాల్సి వస్తుంది. మరి ఆయన ఎంత ఉన్నతమైన సేవ కోసం వస్తూ ఉన్నారు, ఆయన పిల్లల సేవ కోసం వస్తూ ఉన్నారు కదా. उनको कोई अभिमान नहीं, उसको कहा जाता है निरहंकार. ఆయనకి ఎటువంటి అభిమానము లేదు, నేను ఎందుకు పిల్లల సేవ చేయాలి అని. దీనినే చెప్తారు నిరహంకారి అని చెప్పి. उनको నిశ్చయ బుద్ధి వ దేహి అభిమాని होने की बात नहीं. కాబట్టి ఆయనకు నిశ్చయ బుద్ధి లేదా ఆత్మాభిమానిగా తయారు కావాలి అన్న విషయం కూడా లేదు ఆయనకు. वो कब संशय में आती नहीं, देहाभिमान बनती नहीं. ఆయన ఎప్పుడు సంశయంలో కూడా రారు, దేహాభిమానులుగా కూడా ఎప్పుడు తయారు కారు. मनुष्य देहा अभिमानी बनती है तो फिर देही अभिमानी बनने में कितना मेहनत लगता है. మానవులే దేహ అభిమానులుగా తయారైపోతారు, వాళ్ళు దేహాభిమానులుగా తయారైపోతారు కాబట్టి మళ్ళీ ఆత్మాభిమానిగా తయారు కావాలి అంటే చాలా శ్రమ అనిపిస్తూ ఉంటుంది వారికి. बाबा कहते अपने को आत्मा समझो, मनुष्य तो कहा देता है अपने को परमात्मा समझो. कितना फर्क है. బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అని, కానీ మానవులు చెప్తారు, మానవులు అనుకుంటారు మిమ్మల్ని మీరు పరమాత్మ అనుకోండి అని. ఎంత తేడా ఉంది. एक तरफ याद करती है पतित पावन को, फिर कहती है सब में परमात्मा. ఒకవైపు జ్ఞాపకం చేస్తారు పతిత పావనుడు అని చెప్పి మళ్ళీ చెప్తారు అందరిలోనే భగవంతుడు ఉన్నారు అని చెప్పి. उनको जाकर समझाना है बाबा देखो कहाँ से आया तुम बच्चों को सुधारने के लिए. కాబట్టి అటువంటి వాళ్ళకు వెళ్ళి మీరు అర్థం చేయించండి. బాబా చూడండి ఎక్కడి నుండి వస్తున్నారు, మీ పిల్లల్ని మార్చటం కోసం, మిమ్మల్ని పరివర్తన చేయటం కోసం ఆయన ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు ఆయన. जिनको पक्का निश्चय है वो तो कहती है बराबर आप हमारी माता पिता है, हम आपकी श्रीमत पर चल श्रेष्ठ देवता बनने के लिए यहाँ आया है. అంటే బాబా చెప్తున్నారు ఏ పిల్లలకు అయితే పక్కా నిశ్చయం ఉంటుందో అటువంటి పక్కా నిశ్చయం ఉండేటటువంటి పిల్లలే చెప్తారు మొట్టమొదట మీరే మా యొక్క తల్లి తండ్రి, మేము మీరిచ్చే శ్రీమతం పైన నడుస్తూ శ్రేష్టమైన దేవతలుగా తయారవ్వటం కోసం ఇక్కడికి వచ్చాము అనేది. परमात्मा तो सदैव पावन है, उनको बुलाती है पतित दुनिया में आओ. పరమాత్మ అయితే ఆయన సదా పావనంగా ఉండేవారు, ఆయనని ఈ పతిత ప్రపంచంలోని పిలుస్తూ ఉన్నారు. तो जरूर पतित शरीर में ही उनको आना पड़ेगा. पतित दुनिया में तो पावन शरीर होता ही नहीं. तो बाबा देखो कितना निरहंकारी, पतित शरीर में आना पड़ता है. हम अपने को संपूर्ण नहीं कहेंगे, अब बन रहा है. మరి బాబా తప్పకుండా పతిత శరీరంలోనే కదా రావాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రపంచము పతితమైనప్పుడు పతిత ప్రపంచంలో పావన శరీరం అనేది ఉండదు. మరి బాబా చూడండి ఎంత నిరహంకారి, ఎంత నిరహంకారి, ఒక పతిత ప్రపంచంలోనే ఆయన వస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు ఇప్పుడైతే మిమ్మల్ని మీరు ఎవరు మేము సంపూర్ణలము అని చెప్పుకోవటానికి వీల్లేదు, ఇంకా తయారవుతూ ఉన్నారు అంటున్నారు బాబా. अब बेहद की बाप कहती है बच्चे श्रीमत पर चलो. बाप की श्रीमत देता है सवेरे उठकर याद करो तो पाप भस्म हो जाए. ఇప్పుడు అనంతమైన బాబా అనంతమైన బాబా వచ్చి ఇప్పుడు చెప్తూ ఉన్నారు పిల్లలకు, పిల్లలారా శ్రీమతం పైన నడవండి. బాబా వచ్చి ఇప్పుడు మీకు శ్రీమతం ఇస్తున్నారు ఏమని, ఉదయాన్నే లెగిచ్చి నన్ను జ్ఞాపకం చేసినట్లయితే మీ పాపాలన్నీ భస్మం అయిపోతాయని. మరి ఆ శ్రీమతం పై నడవాలి కదా.
श्रीमत पर नहीं चलेंगे तो विकर्म विनाश नहीं होगा, బందర్ కి బందర్ హి రహ జాయేగా. ఒకవేళ మీరు బాబా ఇచ్చే శ్రీమతంపై నడవలేనప్పుడు మీ వికర్మలేమి వినాశనం కావు. ఇంకా మీరు ఎలా ఉండేవారా? కోతి బుద్ధిగా ఉండేవారా? కోతి బుద్ధిగానే ఉంటారు గానీ మార్పు రాదు. तो बंदर ही रह जाएगा और फिर बहुत కడి సజాయి కానే పడేగా. ఇంకా కోతి బుద్ధిగా ఉండేవారు కోతులుగానే ఉండిపోతారు. మరి చాలా కఠినమైన శిక్ష కూడా అనుభవించవలసి వస్తుంది. జైన్వార్ ఆదితో సజా నై కాతే సజా మనుష్ కే లియే. శిక్ష అనేది జంతువులు అవేమి శిక్ష అనుభవించవు. శిక్ష మానవుల కోసమే. तो अगर बैल किसी को मारता है वो मर जाए तो क्या उनका भी की जेल में डालेंगे? మరి బాబా అంటున్నారు ఒకవేళ ఆవు ఎవరినైనా చంపింది లేదా వాళ్ళు ఆవు ఉందనుకోండి, ఇప్పుడు ఆవు ఎవరికైనా చంపేసింది పొడిచేసింది అనుకోండి, వాళ్ళు మరణించారు అంటే వాళ్ళు ఏమైనా జైల్లో పెడతారా? పెట్టారు కదా. కానీ మానవులు ఎవరినైనా చంపేశారంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? శిక్ష అనేది మానవులకు కానీ జంతువులకి కాదు అంటున్నారు బాబా. तो फैराना जेल में डाल देंगे. बाबा समझाता है उसी समय मनुष्य तो उनसे भी बदरत है, उनसे भी बदरत, उनको फिर मनुष्य से देवता बनना. बाबा समझाते हैं ये लक्ष्मी नारायण भी गीता का ज्ञान नहीं जानते. బాబా అంటున్నారు వెంటనే మానవులను తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు. ఇంకా సమయంలో మానవులు పూర్తి జంతువుల మాదిరిగా తయారైపోయారు. అటువంటి మానవులను మళ్ళీ మానవుల నుండి దేవతలుగా తయారు చేయాలి. అందువలన ఇప్పుడు బాబా వచ్చి చెప్తూ ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణలకి కూడా అక్కడ గీతా జ్ఞానం కోసం తెలియదు అంటున్నారు బాబా. వహ దర్కార్ హీ నహీ క్యూంకి బాప్ రచయిత హై. అక్కడ ఆ అవసరం కూడా ఉండదు, ఎందుకంటే భగవంతుడు రచయిత. వహ కోయి త్రికాలదర్శి హోతీ హీ నహీ. అభి యహా లోగ్ త్రికాలదర్శి నా హోతీ హుయి భీ కహా దేతా హై హమ్ భగవాన్. అక్కడేమి త్రికాలదర్శిలు అనేవారే ఉండరు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు ఇక్కడ త్రికాలదర్శిలుగా లేనప్పటికీ కూడా అనుకుంటారు మేమే భగవంతులం అని చెప్పుకుంటారు. జ్ఞానం తెలియదు కానీ మేమే భగవంతులం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఏ బడి అక్షరం మే లిఖ్ దో గీతా కా భగవాన్ పరంపిత పరమాత్మ హై నాకి శ్రీకృష్ణ. కాబట్టి బాబా అంటున్నారు ఇదే పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయండి. ఏమని? గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ కానీ సాకారి శ్రీకృష్ణుడు కాదు అనేది పెద్ద పెద్ద అక్షరాలతో మీరు వ్రాయండి అంటున్నారు బాబా. మూల్ యహీ ఎవెజ్ భూల్ హే కిసీకి బుద్ధి మే నహీ బైఠతీ హై. ముఖ్యంగా మొట్టమొదట అతి పెద్ద పొరపాటు ఇదే, గీతా భగవంతుడు కృష్ణుడు అనుకోవటం. కానీ ఇది ఎవరి బుద్ధిలో కూర్చోట్లేదు అంటున్నారు బాబా. నా బచ్చోంకి కిసీకి బుద్ధి మే బిఠాతీ హై. ఎవరి బుద్ధిలోని కూర్చోట్లేదు, మరి ఎవరి బుద్ధిలోని మీరు కూర్చోబెట్టట్లేదు. ఎందుకంటే మన బుద్ధిలో ఉంటాయి కదా మనం ఇతరులకి కూర్చోబెట్టగలము. భారతి హి స్వర్గత ఏ భూల్ గయి హే కల్పక ఆయుబి లాంకావర్స్ కహా దియా. భారతదేశమే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది అన్న ఈ విషయాలు కూడా మర్చిపోయారు. కల్పం యొక్క ఆయుష్ని కూడా లక్షల సంవత్సరాలు వ్రాసుకుంటూ వచ్చారు. ఇస్లియే కోయి పురాణా చీజ్ మిల్తీ హై తో కైతీ హై ఏ లాంకావర్స్ కి హై. అందువలన ఎవరికైనా ఏదైనా అతి పాత వస్తువులు దొరికాయి అంటే చెప్తారు ఇవి చాలా కొన్ని లక్షల సంవత్సరాల యొక్క వస్తువులు ఇవి అని చెప్పి. కభీ కోయి కైతీ హై క్రైస్ట్ से 3000 वर्ष की पहले भारत स्वर्ग था, तुम जानती हो हम भी देवता थे, మాయా ने बिल्कुल कौड़ी तुल्य बना दिया है. బాబా చెప్తూ ఉన్నారు ఒక్కొక్కసారి కొంతమంది చెప్తారు క్రైస్ట్ కి పూర్వం 3000 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ఇదే భారతదేశం స్వర్గంగా ఉండేది అని. మరి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మేమే ఆ సమయంలో దేవతలుగా ఉండేవాళ్ళము. కానీ మాయ ఇప్పుడు పూర్తిగా గుడ్డి గవ్వ సమానంగా తయారు చేసేసింది. ఇప్పుడు ఎటువంటి విలువ అనేదే లేదు మానవులకు. తబ్ తుమ్ బచ్చోం కో భీ ఘోర అంధియారా సే నికల్నా చాహే. కాబట్టి ఇప్పుడు మీ పిల్లలే ఆ ఘోర అంధకారం నుండి మీరు బయటకు తీయాలి అంటున్నారు బాబా. కభీ కోయి ऐसा कर्तव्य नहीं करना चाहे जो तुमको कहना पड़े कि तुम कोई बंदर हो. బాబా ఏమంటున్నారు ఎప్పుడు ఇటువంటి కర్తవ్యాలు కానీ ఇటువంటి నడవడికలు కానీ ఎప్పుడు నడవకండి. ఎటువంటి నడవడిక ఎటువంటి కర్తవ్యం అంటే
ఎవరైనా మీ నడవడికలు చూసి, మీరు చేసే పనులు చూసి, మీరు ఏంటి ఇలా కోతి మాదిరిగా ఉన్నారు, కోతుల్లా వ్యవహరిస్తున్నారు అనేలాగా అటువంటి కర్మలేవి మనం కర్తవ్యం చేయకూడదు అంటున్నారు బాబా. मैं कितना दूर देश से आती हूँ तुम्हारा మెయిల్ కపడా ధోనే కే లియే. బాబా ఏమంటున్నారు, నేను ఎంత దూర దేశం నుండి వస్తున్నాను, మీ యొక్క మురికి పట్టేటటువంటి వస్త్రాలను నేను శుభ్రం చేయటం కోసం ఎంత దూర దేశం నుండి వస్తున్నాను. తుమ్హారి ఆత్మ బిల్కుల్ మేల్ హో గయి, మీ ఆత్మ ఇప్పుడు పూర్తి మురికిగా తయారైపోయింది. अब मुझे याद करो तो तुम्हारा ज्योति जाग जाएगी. జ్ఞాన కా పెట్రోల్ భరితే చావు. కాబట్టి బాబా అంటున్నారు, ఇప్పుడు మీ ఆత్మ పూర్తి మురికిగా తయారైపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసినప్పుడే మీ జ్యోతి సదా వెలుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. ఆ జ్యోతి సదా వెలిగి ఉండటం కోసం ఏం చేయాలి? జ్ఞానం అనే పెట్రోల్ ని నింపుకుంటూ వెళ్ళండి అంటున్నారు బాబా. तो वहां भी कुछ पद पाओ, वहां जाकर दास दासी बनो, ये तो अच्छा नहीं. బాబా అంటున్నారు, అక్కడికి వెళ్ళి ఏదో చిన్న పదవి పొందటం, దాస్ దాసీలుగా తయారవ్వటం అదైతే మంచిది కాదు. యహ రాజయోగతో పద పానా చహన ఉంచు. ఇక్కడ రాజయోగం ఉంది అంటే మరి ఈ రాజయోగము ద్వారా ఉన్నతమైన పదవి పొందాలి కదా. దాస్ దాసి జాకర్ బనే తో భగవాన్ సే క్యా వర్ష పాయి కుచ్ భీ నహీ. ఒకవేళ దాస్ దాసీలుగా తయారయ్యారు అంటే ఇంకా మీరు భగవంతుడి ద్వారా ఏ వారసత్వం పొందినట్టు? ఏమీ పొందినట్టు లేదు. ఏమీ పొందలేదు కాబట్టి అక్కడికి వెళ్ళాక కూడా మనం దాస్ దాసీలుగా అయ్యాము. పొందలేదు కాబట్టి, పొందేమో అంటే దాసీలుగా తయారు కామంటున్నారు బాబా. बाबा से कोई पूछे तो फट से बाबा बता सकता है, तो काम करना चाहे इशारा से, बिगर कहे जो काम करे सो देवता, कहने से जो करे सो मनुष्य. तुमको अब श्रीमत मिलता है देवता बनने की. కాబట్టి బాబా ఏమంటున్నారు? బాబా చెప్తున్నారు, బాబాకు ఒకవేళ బాబా దగ్గరకు వచ్చి ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, బాబా వెంటనే చెప్తారంట. బాబా దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగారంటే బాబా వెంటనే చెప్తారంట. పని ఎలా చెయ్యాలి అంటే ఇషారాతో, సౌజ్ఞత మనం చెయ్యాలి. అంటే వాళ్ళు కేవలం కళ్ళు చూపించారు, చెయ్యి చూపించారు అంటే ఆ సౌజ్ఞతో మనం చేసేలా ఉండాలి. సౌజ్ఞతో చెప్పకుండా సౌజ్ఞతో చేసేవాళ్ళు ఎవరు? దేవతలు. చెప్తే చేసేవాళ్ళు మనుష్యులు. కానీ చెప్పినా చేయలేని వాళ్ళు జంతువులతో సమానం ఇంకా వాళ్ళు. కాబట్టి బాబా అంటున్నారు, మనం దేవతలుగా అవ్వాలి అంటే ఏ పని అయినా మనం ఇషారాతో చేసేలా ఉండాలి, అప్పుడు దేవతలు. లేదు ఇషారాతో చేయలేకపోయాం, చెప్తే చేసామంటే మనం, కానీ చెప్పినా మనం చెయ్యం. చెప్పినా చేయలేనప్పుడు జంతువులతో సమానం అంటున్నారు బాబా. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, తుమ్కు ఆ శ్రీమత్ మిల్తే దేవత బన్నేకి. కానీ ఇప్పుడు మనకు శ్రీమతం ఏంటి లభిస్తుంది? దేవతలుగా అవ్వటానికి శ్రీమతం లభిస్తుంది. మరి శ్రీమతము దేవతలుగా అవ్వటానికి లభిస్తుంది అంటే మనం ఇషారాతో చేసే వాళ్ళగా అవ్వాలి, చెప్తే చేసే వాళ్ళగా కాదు. శ్రేష్ఠ बनाने वाला बाबा कहते हैं, प्रदर्शनियों में बड़ी बड़ी अक्षरों में ऐसे बोर्ड लगा दो तो सबकी आंखों खुला है कि श्री कृष्ण भगवान नहीं, वो तो पुनर्जन्म में आता है. శ్రేష్టంగా తయారు చేసేటటువంటి బాబా వచ్చి ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నారేమని, ప్రదర్శనీలలోని పెద్ద పెద్ద అక్షరాలతోని మీరు ఈ బోర్డ్స్ పెట్టండి. ఆ బోర్డ్స్ చూసి అందరి యొక్క కళ్ళు తెరుచుకోవాలి. శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు, ఆయన పునర్జన్మలలోనికి వచ్చేటటువంటి వారు. ఓ సమస్తా హై శ్రీకృష్ణ జనన మరణమే నయాతి, ఓ తో హాజిర్ హీ హాజిర్. హనుమాన్ కో పూజారి కహెంగే, హనుమాన్ హాజిర్ హీ హాజిర్. వాళ్ళు అనుకుంటారు శ్రీకృష్ణుడు అంటే ఆయన జనన మరణాలలోనికి రారు, ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడు హాజరై ఉంటారు. మరి హనుమంతుని యొక్క పూజారీలు అనుకుంటారు ఎక్కడ చూసినా హనుమంతుడే హనుమంతుడు అని చెప్పి. యహా తో ఏక్ హీ బాప్ సే వరసా లేనా హై. కానీ బాబా అంటున్నారు ఇక్కడ మీరు ఒక్క బాబా ద్వారా వారసత్వాన్ని పొందాలి. గీతా కా భగవాన్ हीरा जैसा बनाते हैं, उनका नाम बदलने से भारत का ये हाल हुआ. గీతా భగవంతుడే వచ్చి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు, కానీ ఆయన పేరుని మార్చేసిన కారణంగానే
భారతదేశానికి ఇప్పుడు ఇటువంటి పరిస్థితికి చేరుకుంది భారతదేశం అంటున్నారు బాబా. ये बात अर्जुन अभी इतना जोर से समझाई नहीं। ज्ञान का सागर तो एक ही है, वही पतित पावन है। वो लोग फिर गंगा को पतित पावनी कहती है। अब सागर से तो गंगा निकली है, तो क्यों नहीं सागर में जाकर स्नान करे। కానీ ఈ విషయాలు ఇంతగా గట్టిగా అర్థం చేయించాలి ఇతరులకు, కానీ ఎవరు అర్థం చేయించట్లే. ఎందుకంటే మనకు అర్థం అవుతాయి కదా, మనం ఇతరులకు అంత గట్టిగా అర్థం చేయించగలం. జ్ఞాన సాగరుడు ఒక్క శివబాబాయే, ఆయనే పతిత పావనుడు మరియు జ్ఞాన సాగరుడు. కానీ అక్కడ మానవులు గంగ పతిత పావని అనుకుంటూ ఆ సాగరంలో కూడుకున్న గంగలో వెళ్తూ ఉంటారు. సాగరం నుండి గంగ వస్తూ ఉంటుంది. మరి బాబా అంటున్నారు, మరి సాగరం నుండి గంగ వచ్చినప్పుడు ఆ సాగరంలో వెళ్ళి ఎందుకు స్నానం చేయరు? तो उनको समझाने के लिए बच्चों में तो फरिस्तान का गुण चाहिए. మరి అటువంటి వాళ్ళకి అర్థం చేయించాలి అంటే మీ పిల్లలలోని ఫరిస్తాల యొక్క గుణాలు కావాలంత మంచి గుణాలు ఉండాలి అంటున్నారు బాబా. सबको समझाना चाहिए, हम तो बाप का ही महिमा करता है। निराकारी परमात्मा को तो सब मानते, परंतु सिर्फ सर्वव्यापी कहा देता है. అందరికీ ఇదే అర్థం చేయించండి, మేము బాబా యొక్క మహిమ చేస్తూ ఉన్నాము. నిరాకారి పరమాత్మని, నిరాకారి భగవంతుడిని అయితే అందరూ నమ్ముతారు, కానీ కేవలం ఆయనని సర్వవ్యాపి అని చెప్పేశారు. कहती भी है राम, कहती भी है हे राम, हे परमात्मा. माला सिमरन करता है ना, ऊपर में फूल है, उनको भी अर्थ नहीं समझती है. చెప్తారు హే రామ్, హే పరమాత్మ అని, మాలని స్మరిస్తారు, పైన పుష్పం చూపించారు, కానీ దాని అర్థం కూడా వారికి తెలియదు అంటున్నారు బాబా. ఫూల్ ఔర్ మెరూర్ యుగల్ దాన, మాత్ పిత ప్రవృత్తి మార్గేన, పుష్పమే శివబాబాకి గుర్తు. మరి ఇంకో 2 పూసలు యుగల్, తల్లి తండ్రి, అంటే ఇది ప్రవృత్తి మార్గానికి గుర్తు ఉంటున్నారు బాబా. तो रचना रचेंगे तो जरूर मात पिता चाहे ना, ఇన్ ద్వారా బయట లాయక్ బనాతి హే. బాబా చెప్తున్నారు, మరి రచనను రచించాలి అంటే తప్పకుండా మరి తల్లి తండ్రి కావాలి కదా. ఆ తల్లి తండ్రి ద్వారానే కూర్చొని బాబా మనల్ని అధికారులుగా తయారు చేస్తున్నారు. जो फिर माला सिमर जाती है, परमात्मा का आत्मा का रूप क्या है वो भी नहीं जानती. మాలని స్మరిస్తూ ఉంటారు, కానీ పరమాత్మ మరి ఆత్మ యొక్క రూపం ఏంటి అనేది కూడా తెలియదు. तुमने नया बात सुनी है, పరమాత్మ एक छोटी బిందు है, వండర్ హేనా. ఇప్పుడు మీరే కొత్త విషయాలు ఇక్కడ వింటున్నారు. పరమాత్మ ఒక చిన్న బిందువు, నక్షత్రము అనేది, ఇదే ఎంత అద్భుతం కదా. इतनी छोटी बिंदी को कोई ज्ञान सागर मानेंगे? मनुष्य को मानता है, परंतु वो तो मनुष्य ద్వారా జ్ఞానం మిల్తా. మరి బాబా అంటున్నారు, ఇంత చిన్న బిందువుని ఎవరైనా జ్ఞాన సాగరుడు అని నమ్ముతారా? మానవులను నమ్ముతారు, కానీ మానవుల ద్వారా జ్ఞానం ఇస్తారు. జిసే దుర్గతి హోగే, మానవుల ద్వారా ఏదైతే జ్ఞానం లభిస్తుందో ఆ జ్ఞానం ద్వారా దుర్గతి అనేది పొందుతారు, దుర్గతిలోనికి వెళ్తారు. यहाँ तो भगवान खुद आकर ज्ञान देती, सदगति करती, अर्थात రాజాओं का రాజా बनाती, तुम వండర్ कहती हो. కానీ ఇక్కడ భగవంతుడే స్వయంగా వచ్చి ఈ జ్ఞానం ఇచ్చి సద్గతిని కలిగిస్తున్నారు, అనగా రాజా కంటే రాజాగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంత అద్భుతము అంటున్నారు బాబా. ఆత్మ छोटी सी बिंदु है, అతి సూక్ష్మ है, तो बाप भी ऐसा ही होगा ना. ఆత్మ ఒక చిన్న బిందువు, అతి సూక్ష్మమైనటువంటిది. మరి ఆత్మ ఒక చిన్న బిందువు, అతి సూక్ష్మమైనప్పుడు మరి బాబా కూడా అలానే ఉంటారు కదా, ఒక చిన్న బిందువు, సూక్ష్మమైనటువంటి వారు. और कितना बड़ी अथॉरिटी है. అయితే బాబా ఒక చిన్న బిందువు అయినప్పటికీ కూడా ఎంత పెద్ద అథారిటీ కలిగినటువంటి వారు బాబా. कैसे पतित दुनिया और पतित शरीर में आकर पढ़ाती है. ఎలా వచ్చి చూడండి బాబా, ఒక పతిత ప్రపంచంలో పతిత శరీరంలోని వచ్చి మనకి చదివిస్తూ ఉన్నారు. లోగ్ క్యా జానే ఇన్ బాతోं को, కానీ ప్రపంచవాసీలు ఈ విషయాల కోసం ఏం తెలుసుకుంటారు?
वो तो उल्टा लटकी हुई। अब बाबा फरमान करता है, जो मेरी मत पर चलेंगी वही स्वर्ग का मालिक बनेंगी। इसमें डरने की बात नहीं। కాబట్టి మానవులు ఈ విషయాలు ఎలా తెలుసుకోగలరు? వాళ్ళంతా ఉల్టా మతంలో చిక్కుకొని ఉన్నారు మానవులందరూ. ఇప్పుడు బాబా వచ్చి మీకు ఆజ్ఞ ఇస్తున్నారు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నారు? కేవలం మీరిప్పుడు నేనిచ్చే శ్రీమతం పైన నడవండి. అప్పుడే స్వర్గానికి మాలికలుగా అవుతారు. అయితే ఇందులో ఎప్పుడు భయపడే విషయం లేదు. బాబా ఇచ్చే శ్రీమతంపై నడవాలంటే భయపడే అవసరం లేదు. ఎవరేమో అనుకుంటారేమో అని. భయపడే అవసరం లేదు అంటున్నారు బాబా. हम आत्मा अशरीरी है, अब वापिस जाना है। मैं तो अविनाशी आत्मा हूँ, बाकी ये पुराना शरीर बल चला जाए। हाँ, बाबा ज्ञान अमृत पिलाते हैं, इसलिए बल जीते रहे। బాబా చెప్తున్నారు, మేము ఆత్మలం, అశరీరి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మేము ఆత్మలం, అవినాశి ఆత్మలము. కానీ ఈ పాత శరీరం వల్ల వెళ్ళిపోతుంది. పాత శరీరం వెళ్ళిపోయినప్పటికీ కానీ బాబా జ్ఞాన అమృతాన్ని మనకి త్రాగిస్తూ ఉన్నారు కదా. ఆ జ్ఞాన అమృతాన్ని త్రాగించటం ద్వారా అందువలన మనం జీవిస్తూ ఉంటాం. वो भी जो సర్వీసేబుల్ होगा उनको आयु बढ़ेंगे. అది కూడా ఎవరు జీవించి ఉంటారు అంటే లాస్ట్ వరకు ఎవరైతే మంచి సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళు ఎంతైతే సర్వీసులో నిమగ్నమై ఉంటారో వాళ్ళ ద్వారా ఇంకా సేవ చేయించటం కోసం బాబా వాళ్ళ ఆయుష్ని పెంచుతారు. వాళ్ళ ద్వారా ఇంకా సేవ జరగాలి. ప్రదర్శనీయం మే బహు సర్వీస్ ఉన్నా है, तब बहुत इम्प्रूवमेंट होंगे, बहुत इम्प्रूवमेंट भी होंगे. श्री कृष्ण की महिमा और परमात्मा की महिमा में बहुत फर्क है. బాబా అంటున్నారు ప్రదర్శనీలలోని చాలా సర్వీస్ చేయాలి, చాలా సర్వీస్ జరుగుతుంది, చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క మహిమ మరియు పరమాత్మని యొక్క మహిమకు చాలా తేడా ఉంది అంటున్నారు బాబా. बाबा कहते तुम स्वर्ग में पावंत, अब पतित कैसे बनने हो जानना चाहिए ना. బాబా అంటున్నారు మీరు స్వర్గంలో పావనంగా ఉండేవారు, మరి స్వర్గంలో పావనంగా ఉండేవారు ఇప్పుడు పతితులు ఎలా అయిపోయారు అనేది అది తెలుసుకోవాలి కదా. అప్పుడు పావనంగా ఉండేవాళ్ళము అంటే మరి ఇప్పుడు పతితులో ఎలా అయిపోయాము అనేది తెలుసుకోవాలి కదా అంటున్నారు బాబా. బాబా అక్కర్ పత్తర్ బుద్ధికో పారస్ బనాతి. ఇప్పుడు బాబా వచ్చి రాతి బుద్ధి కలిగిన వాళ్ళను పారస బుద్ధిగా తయారు చేస్తున్నారు. ఈశ్వరీయ సంతాన్కో कभी भी किसी को मनसा वाचा कर्मना दुख नहीं देना चाहिए. बाबा कहते हैं दुख देंगे तो महान दुखी होकर मरेंगे. బాబా చెప్తున్నారని మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానం కాబట్టి ఈశ్వరీయ సంతానం అయ్యాక ఈశ్వరీయ సంతానము ఎప్పుడు ఎవరికి మనస వాచ కర్మన ద్వారా కూడా కొంచెం కూడా దుఃఖం కలిగించకూడదు. ఒకవేళ మనం ఎవరికైనా దుఃఖం ఇచ్చాము అంటే మనము లాస్ట్ లో చాలా మహాన దుఃఖిగా అయ్యి మనం మరణించవలసి వస్తుంది అంటున్నారు బాబా. హమేషా సబ్కా సుఖ్ దేనా చాహే, घर में मेहमानों को बहुत अच्छी सेवा किया जाता है. కాబట్టి సదా ప్రతి ఒక్కరికి సుఖం ఇవ్వండి. ఇంట్లో కూడా చూడండి, అతిథులు ఎవరైనా వచ్చారు అంటే అతిథులకు ఎంత మంచి సేవ చేస్తూ ఉంటారు. ఏ పురాణా శరీర్ హై, భోగ్నా భోగం, హిసాబ్ కితాబ్ చుక్త కర్నా హై, ఇస్మే డర్నా నహీ. బాబా ఏమంటున్నారు, ఇది ఉండేదే పాత శరీరం. మరి పాత శరీరం అయినప్పుడు ఏం చేయాలి? ఈ పాత శరీరానికి వచ్చే కర్మభోగాన్ని అనుభవించండి, లెక్క ఖాతాన్ని సమాప్తి చేసుకోండి. కానీ ఇందులో భయపడే అవసరం లేదు, భయపడకండి. నైతే ఫిర్ సజాయి కానే పడేంగి. ఒకవేళ భయపడ్డారు, అది సమాప్తి చేసుకోలేదు అంటే చాలా కఠినమైన శిక్ష అనుభవించాలి. बहुत मीठा बनना, बाबा कितना प्यार से समझाते हैं. कमाई में कभी भी उबासी व गुटका नहीं आना चाहिए. బాబా ఎంత మధురంగా తయారు చేస్తున్నారు. బాబా అంటున్నారు చాలా మధురంగా తయారు కావాలి. బాబా చూడండి, బాబా ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు మనకి ప్రతి ఒక్క పాయింట్ ని. బాబా అంటున్నారు సంపాదన కదా ఇది,
మరి సంపాదన అంటే చూడండి, అక్కడ సంపాదన వస్తుంది అంటే ఎప్పుడు ఉదాసీనత లేదా ఆవలింతలు, నిద్ర అనేదే రాదు. సంపాదనలో ఎప్పుడైనా ఆవలింతలు వస్తాయా? నిద్ర వస్తుందా? రాదు. మరి ఇక్కడ ఎందుకు ఆవలింతలో నిద్ర వస్తూ ఉంటది? బాబా అంటారు ఇది సంపాదన కదా! సంపాదన అనుకున్నట్లయితే మనకి ఆవలింతలు కానీ, నిద్ర కానీ రాదు అంటున్నారు బాబా. बाबा कहते मुझे याद करने से तुम सदा निरोगी बन जाएगी, तुमको स्वर्ग में ले चलने का आया हूँ. బాబా ఏమంటున్నారు, మీరు నన్ను జ్ఞాపకం చేసినప్పుడే మీరు సదా నిరోగిగా అవుతారు. నేను వచ్చింది మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్ళటం కోసం నేను వచ్చాను అంటున్నారు బాబా. సో కొయి బి కుకర్మ మత్ కరో. మరి స్వర్గానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏ చెడు కర్మలు చేయకండి. संकल्प तो बहुत आएंगे, फलाना चीज उठा कर खा ले तो इनका भी बाकी ये पहन लेवे. अरे बाप तो बच्चों को जन्म पत्री जानते, इसलिए मैनर्स अच्छी धारणा करना है. బాబా అంటున్నారు ఎప్పుడు ఏ చిన్న సంకల్పం కూడా రాకూడదు. ఫలానా వస్తువు ఉంది అది నేను తీసుకొని తినేయాలి, లేదా ఈ ఈ వస్త్రాలు ఈ వస్తువులు ఇవి నేను ధరించాలి తీసుకొని అనే ఏ సంకల్పంలో కూడా మనకి చిన్నది కూడా దొంగతనం యొక్క సంకల్పం కూడా రాకూడదు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు అరే బాబాకు ప్రతి పిల్లల యొక్క జన్మ పత్రిక అంతా బాబాకు తెలుసు. ఏ పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ నడవడికలు ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి అనేది అన్ని బాబాకు తెలుసు. అందువలన బాబా ఏమంటున్నారు, ముందు మీరు మంచి నడవడికలను ధారణ చేయండి. ఎందుకంటే బాబాకు తెలియదులే అనుకోవటానికి లేదు, బాబాకి అందరి జన్మ పత్రిక తెలుసు ఎవరు ఎలా ఉన్నారని, కానీ బాబా చెప్పరు. बाबा कहती है मैं सभी का जन्म पत्री जानती हूँ, परंतु एक एक को बैठ सुनाओगे क्या, तो तुम्हारी अंदर क्या है. బాబా అంటున్నారు నాకు అందరి జన్మ పత్రిక కోసమో తెలుసు, కానీ ఒక్కొక్కరిది నేను ఏమైనా కూర్చొని వినిపించాలా ఏంటి, ఎవరి లోపల ఏముంది అనేది. मेरे काम है शिक्षा देना, मैं तो टीचर हूँ, ऐसा नहीं. बाबा तो जानता है हमारी में दवाई आपे ही बेच देंगी. బాబా ఏమంటున్నారు నా పని అంటే మీకు శిక్షణ ఇవ్వటం, నేను వచ్చి శిక్షణ ఇస్తున్నాను, ఆ శిక్షణ అనుసారంగా మీరు నడుచుకునేటప్పుడు మీరు బాగుపడతారు, లేదంటే మీరే పాడైపోతారు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు నేను టీచర్ని, ఇలా కాదు, ఇలా మీరు ఎప్పుడు అనుకోవటానికి లేదు, బాబాకు అన్నీ తెలుసు కదా. కాబట్టి బాబా తనకు తానే నేను చెప్పినా చెప్పకపోయినా బాబా నాకు మందు పంపించేస్తారు, నా రోగం కరెక్ట్ అయిపోతుంది అనుకోవడానికి. బాబాకు అన్నీ తెలిసినప్పటికీ కూడా చెప్పరు, కానీ మనం చెప్పాలి. మనలో సత్యత ఉందా లేదా అనేది బాబా చూస్తారు. పిల్లలు చెప్తున్నారా లేదా, బాబాకు అన్నీ తెలుసు. ఇప్పుడు మనం సత్యత లేదనుకోండి, మన ఖాతా అక్కడ మన రిజిస్టర్ చెడిపోతుంది, ఎందుకంటే మనం సత్యం చెప్పలేదు బాబా దగ్గర. కాబట్టి బాబా చెప్తున్నారు బాబాకు అన్నీ తెలుసు, కానీ బాబా ఎవరిది వినిపించరు. ఇలా అనుకోవటానికి లేదు, బాబాకు అన్నీ తెలుసు కదా, నా యొక్క మందు బాబాయే నాకు పంపించేస్తారు, నేను అడిగే అవసరం ఏముంది, చెప్పే అవసరం ఏముంది అనేసి చెప్పకుండా, మనలో సత్యత లేకుండా మనం సత్యంగా చెప్పకుండా బాబా నడకుండా బాబా ఏది చెయ్యరు. బాబా కహెంగే బీమారీ అయితే డాక్టర్ కే పాస్ జాओ, సబ్సే అచ్చి దవాయి యోగ్. బాబా ఏమంటున్నారు మీకు ఏదైనా రోగాలు వచ్చాయంటే వెళ్ళి డాక్టర్ని అడగండి, అంతేగాని బాబా ఏమి బాబాకు తెలుసు కదా ఈ పిల్లడికి ఈ రోగం వచ్చింది అని బాబా నాకు మందు పంపించేస్తారని ఇంట్లో కూర్చోడం కాదు. బాబా అటువంటి పనులకు రాలేదు. మీకు రోగం వచ్చింది అంటే వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మందు ఇస్తారు. మంచిదే, యోగము ద్వారా యోగమే అన్నిటికంటే అతిపెద్ద మందు, అతిపెద్ద మందు యోగం. బాకీ మై కోయి డాక్టర్ తోడే జో బయట దవాయి దొంగ, అంతేగాని నేనేమి డాక్టర్ని కాదు, నేను కూర్చోడిని మీకు మందు ఇవ్వటానికి. కభీ దేబీ దేతా, ఒక్కోసారి ఇవ్వాల్సి వచ్చినా ఇస్తాను, డ్రామా మీ కూర్చును డ్రామాలో ఉంది అక్కడ తప్పదు, ఇంకే పరిస్థితి లేదు. వాళ్ళు మంచి సేవాదారీలు, పక్కా బాబా ఇచ్చే శ్రీమతంపై నడిచే వాళ్ళు, పక్కా నిచ్చే బుద్ధి, పక్కా మంచి సర్వీసేబుల్ పిల్లలు. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, అప్పుడు పరిస్థితి అప్పుడు ఎవరు ఉండరు, డాక్టర్స్ ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు బాబాయ్ ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక టాబ్లెట్ ఇప్పిస్తారు. అక్కడ ఏంటి పరిస్థితిని బట్టి ఇవ్వాల్సి వచ్చి అంత ఎమర్జెన్సీ అయినప్పుడు, వాళ్ళ కళ్యాణం జరిగేది ఉంది అనుకునేటప్పుడు, కిసీకో కళ్యాణ్ హోగా తో కళ్యాణ్ హోనా
वाला है, तो कुछ इमरजेंसी परिस्थिति है, वो बहुत सर्विसेबल है, हर श्रीमत बाप का श्रीमत का पालना करने वाला बच्ची है। ऐसे बच्चों को तो बाबा कभी कभी वो दवाई देंगे तभी देती है, ड्रामा में होगा, क्योंकि उसी समय उनका कल्याण होना है, उनके साथ दूसरों का भी बहुतों का कल्याण होना है, इसलिए बाबा उसी टाइम अगर देने का टाइम होगा तो दे देती है। కాబట్టి బాబా అంటున్నారు, బాబా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇస్తారు, అది ఎటువంటి పిల్లలకు, అందరికీ కాదు. వాళ్ళు పక్కా శ్రీమతం పైన నడుస్తారు, ఏ చిన్నది కూడా వాళ్ళు ఎక్కడ స్వీకరించరు, పక్కా నిశ్చయ బుద్ధి, మంచి సర్వీసేబుల్ పిల్లలు. వాళ్ళు ఎక్కడికైనా సేవకి వెళ్తారు, అక్కడ ఈ చిన్న పల్లెటూరు, డాక్టర్స్ ఉండరు, ఏముండరు, అప్పుడు వాళ్ళకి ఏదో అనారోగ్యం వస్తుంది, ఏమీ తినరు ఎక్కడ, అప్పుడు తప్పదు, వాళ్ళ కళ్యాణం జరగాలి, వాళ్ళ ద్వారా అనేక మంది కళ్యాణం జరిగేది ఉంది అక్కడ. అప్పుడు బాబా ఎవరో ఒకరిని పంపించి ఇస్తారు, ఏదో ఒక రకంగా బాబా మనకి ఇస్తారు మంది అంటున్నారు బాబా. तो बाबा कहते हैं ना, तो बाकी मैं तुम्हारी आत्मा का इंजेक्शन लगाना आई हूँ, ड्रामा में है तो कभी दवाई देता हूँ. బాబా అంటున్నారు, నేను వచ్చింది మీ ఆత్మలకు జ్ఞాన ఇంజెక్షన్ వేయటానికి వచ్చాను, ఒకవేళ నిజంగానే అక్కడ డ్రామాలో ఉంది అంటే అప్పుడు నేను మందు ఇస్తాను తప్పకుండా. बाकी ऐसा नहीं, बाबा समर्थ है, हमारी बीमारियों को क्यों नहीं छुड़ा सकती, కానీ ఇలా అనుకోవటానికి వీల్లేదు, బాబా సమర్థులు కదా, నా రోగాల్ని ఎందుకు విడిపించట్లేదు బాబా, నా రోగాల నుండి ఎందుకు ముక్తి కలిగించట్లేదు, బాబా ముక్తి కలిగిస్తే ఇంక మనకు విలువే ఉండదు, ఎందుకంటే ఇప్పుడే మనం బాబాని జ్ఞాపకం చేయట్లేదు కదా, బాబాని కదా మేము మురళి వింటున్నాం కదా చాలు, ఇప్పుడే మనం బాబాని జ్ఞాపకం చేయట్లేదు, ఇంకా మన రోగాల్ని కూడా దూరం చేసేస్తే అసలు బాబాని జ్ఞాపకం చేయం, మనం చేసే కర్మల ఖాతా ఏంటి, మనకు లెక్క ఖాతా ఏంటి అనేది మనకు తెలియాలి కదా, అందుకే ఈ రోగాలు ఇవన్నీ అనుభవించాలి, మనం చేసుకున్నది మనం అనుభవించాలి అంతే. भगवान तो जो चाहे सो कर सकता नहीं, बाप का आया है పతితి को పావన बनाने, కాబట్టి భగవంతుడు ఏది కావాలంటే అది చేయగలడు కదా, మళ్ళంటప్పుడు ఎందుకు నా రోగాల నుండి విడిపించడు అంటాను. బాబా ఆ పనులకు రాలేదు, పతితులను పావనంగా తయారు చేయడానికి వచ్చారు, మన రోగాలు మనం ఎందుకు విడిపిస్తారు బాబా, మనం చేసుకున్న కర్మ మనం అనుభవించాలంటే. దాన్ని రోగాలు అన్నిటి నుండి కూడా బాబాకు అన్నీ తెలుసు కదా, ఆయన విడిపించేసి ఇంక మనం చేసేది ఏముంది, కాబట్టి బాబా అంటున్నాను, నేను అటువంటి పనులకు రాలేదు, కేవలం పతితులని పావనంగా చేయటానికి నేను వచ్చాను అంటున్నారు బాబా. मीठे मीठे सीखे लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग, रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सा మొదటి పాయింట్, మనసా వాచ కర్మణ किसी को कभी दुख नहीं देना है, మనసా వాచ కర్మణ ఎప్పుడు ఎవరికి దుఃఖం కలిగించకండి, మనసా వాచ కర్మణ किसी को कभी दुख नहीं देना है, మనసా వాచ కర్మణ ఎప్పుడు ఎవరికి దుఃఖం కలిగించకండి. కర్మ భోగ్ సే డర్నా నహీ హై, కర్మ భోగం నుండి భయపడకండి, మనసా వాచ కర్మణ ఎప్పుడు ఎవరికి దుఃఖం కలిగించకండి, కర్మ భోగం నుండి భయపడకండి. ఖుషీ ఖుషీ సే పురాణా హిసాబ్ కితాబ్ చుప్త కర్నా హై, చాలా ఖుషీగా మన పాత లెక్క ఖాతానంతటిని సమాప్తి చేసుకోవాలి, చాలా ఖుషీగా మన పాత లెక్క ఖాతాని అంతటిని సమాప్తి చేసుకోవాలి. सेकंड पॉइंट, संकल्पों के वश हो कोई भी कुकर्म नहीं करना है, సంకల్పాలకి వశమయ్యి ఏ చెడు కర్మలో చేయకండి. రెండో పాయింట్, సంకల్పాలకు వశమయ్యి ఏ చెడు కర్మలో చేయకండి, संकल्पों का वश कोई भी कुकर्म नहीं करना, अच्छी मैनर्स धारणा करना है, మంచి నడవడికలను ధారణ చేయాలి, మంచి నడవడికలను ధారణ చేయాలి.
देवता बनने के लिए हर बात इशारा से समझ करना है. మంచి నడవడికలని ధారణ చేయాలి మరియు దేవతలుగా తయారు కావటానికి ప్రతి విషయాన్ని సంజ్ఞ ద్వారా అర్థం చేసుకొని చేసేవారిగా ఉండాలి. దేవతలుగా అవ్వటానికి ప్రతి విషయాన్ని సంజ్ఞ ద్వారా అర్థం చేసుకొని చేసేవారిగా ఉండాలి. ప్రతి విషయం संज्ञा द्वारा अर्धन చేసుకొని చేసేవారిగా ఉండాలి. देवता बनने के लिए हर बात इशारा से समझ करना है. कहलवाना नहीं, చెప్పిన వారి చెప్తే చేసేవారిగా కాదు, చెప్పించుకునేవారిగా కాదు. ప్రతి పని ఇషారాతో చేసేవారిగా అవ్వాలి కానీ చెప్పించుకునేవారిగా కాదు. ఎవరో చెప్తే చేయటం అనేది కాదు అంటున్నారు బాబా. आज का वरदान बेहद के संपूर्ण अधिकारी की निश्चय और रूहानी नशा में रहने वाले सर्वश्रेष्ठ संपत्तिवान भव. बेहद की संपूर्ण अधिकार का निश्चय और रूहानी नशा में रहने वाला अनंतమైన సంపూర్ణ అధికారం యొక్క నిశ్చయం మరియు ఆత్మిక నశలో ఉండేటటువంటి అనంతమైన సంపూర్ణ అధికారం యొక్క నిశ్చయము మరియు ఆత్మిక నశలో ఉండేటటువంటి సర్వశ్రేష్ఠ సంపత్తివాన్లుగా తయారుకండి. बेहद की संपूर्ण अधिकार का निश्चय और रूहानी नशा में रहने वाले सर्वश्रेष्ठ संपत्तिवान भव. అనంతమైన సంపూర్ణ అధికారం యొక్క నిశ్చయము మరియు ఆత్మిక నశలో ఉండేటటువంటి సర్వశ్రేష్టమైన సంపత్తివాన్లుగా తయారుకండి. वर्तमान समय आप बच्चे ऐसे श्रेष्ठ संपूर्ण अधिकारी बनती हो जो स्वयं ऑलमाइटी अथॉरिटी के ऊपर आपका अधिकार है. ప్రస్తుత వర్తమాన సమయంలో మీ పిల్లలు ఎటువంటి శ్రేష్ఠ సంపూర్ణ అధికారిగా అవుతున్నారు అంటే మీ పిల్లలు ఎటువంటి శ్రేష్టమైన సంపూర్ణ అధికారులుగా అవుతూ ఉన్నారు అంటే స్వయం ఆల్మైటీ అథారిటీ పైనే మీకు అధికారం ఉంటుంది. ఎటువంటి అధికారిగా అవుతున్నారు అంటే స్వయం ఆల్మైటీ అథారిటీ అయిన బాబా పైన మీకు అధికారం ఉంటుంది. परमात्मा अधिकारी बच्चे सर्व संबंध का और सर्व संपत्ति का अधिकार प्राप्त कर लेता है. పరమాత్మ అధికారి పిల్లలు సర్వ సంబంధాలు సర్వ సంపత్తుల యొక్క అధికారాన్ని పొందుతారు. పరమాత్మ అధికారి పిల్లలు సర్వ సంబంధాలు సర్వ సంపత్తుల యొక్క అధికారాన్ని పొందుతారు. इस समय ही बाप द्वारा सर्वश्रेष्ठ संपत्ति भव का वरदान मिलता है. ఈ సమయంలోనే బాబా ద్వారా సర్వశ్రేష్టమైన సంపత్తివాన్ భవ అనే వరదానము లభిస్తుంది. ఈ సమయంలో బాబా ద్వారా సర్వశ్రేష్టమైన संपत्तिवान भव अने वरदानमु लभिस्तुंदी. आपके पास सर्व गुणों की सर्व शक्तियों की और श्रेष्ठ ज्ञान की अविनाशी संपत्ति है. కాబట్టి ఈ సమయంలో బాబా ద్వారా ఏంటి లభిస్తుంది? సర్వశ్రేష్టమైన సంపత్తివాన్ భవ అనే వరదానము లభిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర సర్వ గుణాలు సర్వశక్తులు మరియు శ్రేష్టమైన జ్ఞానం యొక్క అవినాశి సంపాదన ఉంది, అవినాశి సంపత్తి ఉంది. సర్వ గుణాలు సర్వశక్తులు మరియు శ్రేష్టమైన జ్ఞానం యొక్క అవినాశి సంపత్తి.
సర్వగుణాలు, సర్వశక్తులు మరియు శ్రేష్టమైన జ్ఞానం యొక్క అవినాశి సంపత్తి ఉంది. इसलिए आप जैसा संपत्तिवान और कोई नहीं. అందువలన మీలాంటి సంపత్తివాన్లు ఇంకెవరు ఉండరు. అందువలన మీలాంటి సంపత్తివాన్లు ఇంకెవరు ఉండరు. स्लोगन सदा अलर्ट रहो तो अलबेलापन समाप्त हो जाएगा. सदा अलर्ट रहे तो अलबेलापन समाप्त हो जाएगा. ఈరోజు స్లోగన్ సదా అలర్ట్ గా ఉన్నట్లయితే అశ్రద్ధ అనేది అనగా సోమరితనం అనేది సమాప్తం అయిపోతుంది. సదా అలర్ట్ గా ఉన్నట్లయితే సోమరితనం అనేది సమాప్తం అయిపోతుంది. ఎప్పుడైతే మనం అటెన్షన్ గా కూర్చుంటాం అలర్ట్ గా, అమ్మో నా ఎదురుగా భగవంతుడు కూర్చున్నారు అంటే నేను ఎలా ఉండాలి అన్న అలర్ట్ అటెన్షన్ ఉంటే మళ్ళీ అశ్రద్ధ అనేది, సోమరితనము అశ్రద్ధ ఉండదంటున్నారు బాబా. మాతే శ్రీజీ का అనుమాల మహావాక్య, మా అమ్మ యొక్క అనుమాల మహావాక్యాలు परमात्मा के बारे में అనేక మనుష్యం కి మత్ కా ఆకరిన్ పైసల్ హే. పరమాత్మని విషయంలో అనేక మానవ మతాలకు లాస్ట్ లో ఒక నిర్ణయం అనేది వస్తుంది. అభి తో ये सारी दुनिया जानती है कि परमात्मा एक ही है, उसी ही परमात्मा का कोई शक्ति मानती है, कोई कुदरत कहती है. ఇప్పుడైతే ప్రపంచం అంతా కూడా తెలుసు భగవంతుడు ఒక్కరే అనుకుంటారు. ఆ పరమాత్మనే కొంతమంది ఏదో శక్తి అని నమ్ముతారు, కొంతమంది అదే అవినాశి ప్రకృతి అని నమ్ముతూ ఉంటారు. मतलब तो कोई ना कोई रूप में जरूर मानता అంటే దానికి అర్థం ఏదో ఒక రూపంలో భగవంతుడిని నమ్ముతూ ఉన్నారు అందరూ. तो जिस वस्तु को मानता है अवश्य वो कोई वस्तु होंगी, तब तो उनके ऊपर नाम पड़ा. ఏ వస్తువుని అయితే నమ్ముతూ ఉన్నారో వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అంటే తప్పకుండా ఆ వస్తువు ఉండి ఉంటుంది. ఆ వస్తువు ఉన్నప్పుడే దానిపైన పేరు అనేది వస్తుంది అంటున్నారు బాబా. परंतु उसे एक वस्तु के बारे में इस दुनिया में जितना भी मनुष्य है उतना मत है. కానీ ఆ ఒక్క వస్తువు పైనే ఈ ప్రపంచంలో ఎంతమంది మానవులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి ఆ ఒక్క వస్తువు పైన. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు కదా భగవంతుడిని. పరంతు చేంజ్ ఫిర్ ఏక్ హీ, వస్తువు ఒక్కటే. కానీ వస్తువు ఒక్కటైనప్పటికీ ఏమైంది, ఎంతమంది మానవులు అన్ని మతాలు ఉన్నాయి ఆ ఒక వస్తువు పైన. ఉస్మే ముఖ్య 4 మత్ సునాతే, అందులో ముఖ్యంగా 4 మతాలు వినిపిస్తున్నారు. कोई कहता ईश्वर सर्वंत्र, कोई कहता ब्रह्मा ही सर्वंत्र, कोई कहता ईश्वर तो सत्यम माया मिथ्यम, कोई कहता ईश्वर ही नहीं कुदरत ही कुदरत. కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమని చెప్తారు ఈశ్వరుడు సర్వత్ర, ఇంకా కొంతమంది చెప్తారు బ్రహ్మతత్వం సర్వత్ర అని, ఇంకా కొంతమంది చెప్తారు ఈశ్వరుడు సత్యం మాయా మిథ్యం అని. కొంతమంది అనుకుంటారు అసలు ఈశ్వరుడే లేరే లేరు అవినాశి. वो फिर ईश्वर को नहीं मानती, ఇంకా అటువంటి వాళ్ళు ఈశ్వరుడిని నమ్మరు, ఈశ్వరుడే లేరు అనుకునే వాళ్ళు. యహీ హై ఇతనా మత్, కాబట్టి ఇప్పుడు ఇన్ని మతాలు ఉన్నాయి చూడండి ఒక్క వస్తువు పైన. वो तो समझती है जगत प्रकृति है बाकी कुछ ही नहीं. వాళ్ళు అనుకుంటారు ఈ జగత్ అంటే కేవలం ప్రకృతియే ఇంకేమీ ఉండదు అని. आप देखो जगत का मानता है, परंतु जिस परमात्मा ने जगत रचा उसे जगत का मालिक को नहीं मानती. జగత్ని నమ్ముతారు కానీ పరమాత్మయే ఏ జగత్నైతే రచించారో ఆ జగత్కి అయిన మాలికుడిని నమ్మట్లేదు. दुनिया में जितने अनेक मनुष्य है उनका इतनी मत है. ప్రపంచంలో ఎంతమంది మానవులు ఉన్నారో వాళ్ళకి ఎన్ని మతాలు ఉన్నాయి. आखिर इन सभी मतों का फैसला स्वयं परमात्मा आकर करता है. లాస్ట్ కి ఆ మతాలన్నిటికీ కూడా నిర్ణయం స్వయంగా పరమాత్మయే వచ్చి నిర్ణయం చేస్తారు. వాటన్నిటికీ కారణం ఏంటి? तो इस सारे जगत का निर्णय परमात्मा आकर करता.
మొత్తం జగత్ అంతటికి నిర్ణయం పరమాత్మ వచ్చి చేస్తారు. अथवा जो सर्वोत्तम शक्तिवान होगा वही अपना रचना का निर्णय విస్తార పూర్వక్ సమజాయింగి. అనగా ఎవరైతే సర్వోత్తమమైన శక్తివాన్లు ఉంటారో ఆయనే మీ రచనకు నిర్ణయం అనేది విస్తార పూర్వకంగా నిర్ణయం ఏంటి అనేది అర్థం చేయిస్తారు. वही हमें रचयिता का भी परिचय देता है और फिर अपना रचना को भी పరిచయ देता है. ఆయనే తన రచయిత యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు మరియు రచనల యొక్క పరిచయాన్ని కూడా ఆయనే ఇస్తూ ఉన్నారు అంటున్నారు బాబా. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్పారు? ఉన్నతమైన పదవి పొందాలి అంటే బాబా ఏం చెప్పారు? ఆత్మలో జ్ఞానం అనే పెట్రోల్ నింపుకోవాలి. ఇంకా ఉదయాన్నే లెగిచ్చి బాబాని జ్ఞాపకం చేయాలి. ఎప్పుడు ఏ ఉల్టా నడవడికలు నడవకూడదు, అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది అన్నారు బాబా. అయితే బాబాకు ప్రతి పిల్లల యొక్క జన్మ పత్రిక తెలుసు, కానీ తెలిసినప్పటికీ కూడా బాబా ఎప్పుడు వినిపించరు. ఎందుకుంటున్నారు బాబా? ఎందుకంటే బాబా చెప్తూ ఉన్నారు, నేను కేవలం శిక్షకుడిని. నా పని ఏంటి? మీ పిల్లలకు శిక్షణ ఇచ్చి మిమ్మల్ని మార్చటము నా పని. అంతేగాని మీ లోపల ఏముంది అనేది అదేమి నేను వినిపించను. నేను కేవలం వచ్చింది ఎందుకు? ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వటానికి, కానీ శరీరం యొక్క రోగాలని నేనేమి కరెక్ట్ చేయటానికి నేనేమి రాను. ఈ పని కోసం అయితే నేను రాను అంటున్నారు బాబా. ఇంకా బాబాయ్ రెండో ప్రశ్న కూడా ఏమడిగారు? మీ పిల్లలు ఇప్పుడు ఏ విషయంలో భయపడరు, ఎందుకు భయపడరు అని. బాబా చెప్పారు, పాత శరీరం విడిచిపెట్టాలి అంటే మనకి ఇప్పుడు భయం ఉండదు కదా. భయం ఉంటుంది ఎవరికైనా? భయం ఉండదు. ఎందుకు? ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టేసామంటే ఇంక ఈ దుఃఖాలు కర్మ బంధనాల నుండి మనం ముక్తి పొంది మళ్ళీ మంచి జన్మ తీసుకుంటాము, కొత్త శరీరం లభిస్తుంది అన్న ఆనందం ఉంటుంది, భయం ఉండదు. ఎందుకంటే బుద్ధిలో ఈ స్మృతి ఉంది కదా, ఆత్మ అవినాశి. కానీ భలే ఈ శరీరం వెళ్ళిపోయినప్పటికీ ఆత్మ అయితే తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మేము అశరీరి ఆత్మలో ఈ శరీరంలో ఉంటూ బాబా జ్ఞాన అమృతాన్ని త్రాగుతూ ఉన్నాము. అందువలన బాబా చెప్తున్నారు, పిల్లలారా సదా జీవించి ఉండండి, సర్వీసేబుల్ పిల్లలుగా అవ్వండి. సర్వీసేబుల్ పిల్లలుగా ఎవరైతే అవుతారో వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటున్నారు బాబా. ఇంకా బాబా చెప్పారు, చిన్ననాటి దినాలు ఎప్పుడు మర్చిపోకండి. చిన్ననాటి దినాలు అంటే ఏవి? మన ఈశ్వరీయ జన్మ యొక్క దినాలు. అనగా బాబా దగ్గర ఏ రోజైతే మనం జన్మ తీసుకున్నామో అప్పుడు ఎంత జన్మ తీసుకునేటప్పుడు మనకి ఎంత ఖుషి ఉంటుంది, ఎంత నశ ఉంటుంది, ఎంత అటెన్షన్ ఉంటుంది. చాలా ఖుషి నశ ఉంటుంది, పురుషార్థం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు, ఆ రోజులను ఎప్పుడు మర్చిపోకూడదు. చిన్ననాటి దినాలని సదా గుర్తుంచుకునేటప్పుడే మనం పురుషార్థంలో ముందుకు వెళ్ళగలము అంటున్నారు బాబా. కాబట్టి బాబా ఇంకా చెప్తూ ఉన్నారు, ఎటువంటి చెడు కర్మలను మీరు ఎప్పుడు చేసి బాబాకి ఎప్పుడు చెడ్డ పేరు తెచ్చేవారిగా తయారవ్వకండి. మనసా వాచ కర్మన కూడా బాబా ఏం చెప్పారు? ఎవరికి దుఃఖం కలిగించకూడదు. ఒకవేళ మనం ఇప్పుడు కొంచెమైనా ఎవరికైనా దుఃఖం ఇచ్చాము అంటే లాస్ట్ లో మనం చాలా దుఃఖితులుగా అయ్యి మరణించవలసి వస్తుంది. కాబట్టి ఎవరికి కొంచెం కూడా దుఃఖం ఇవ్వకూడదు. మన సంకల్పానికి వశమై ఎప్పుడు చెడు కర్మలు చేయకూడదు అంటున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు యోగం ఉంటుంది. ఈరోజు పాయింట్స్ రిపీట్ ఉండదు, ఆన్లైన్ లో రేపు ఉంటుంది. ఓం శాంతి.